కాఫీ కాదు, ఇంత విషం తీసుకొచ్చిస్తాను, తాగు, పీడ విరగడైపోతుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావనే బాధ తప్ప నువ్వు నన్నేదో అంటున్నావని నీ మీద నాకు కోపం లేదు అమృత. భవానీ మాత చెప్పినట్టు నిన్ను నువ్వు తెలుసుకున్న రోజున ఎవరేంటో నువ్వే తెలుసుకుంటావు. ఏంటి నేను తెలుసుకునేది? ఎవరేంటో తెలుసుకున్నాను కాబట్టి నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. కవరింగ్ లివ్వకు. అది కాదు అమృత, నా బిడ్డకి ప్రమాదం పొంచి ఉంది. పిన్ని, ఈ ఇంట్లో కొంచెం విషయం ఉంటే నాకివ్వు. ఏమైంది అమృత? ఆ దరిద్ర మొహానికి నేను కాఫీ తీసుకెళ్లాలంట. అది నాన్న చెప్పారు. కాఫీలో విషయం కలిపేస్తే నాకు పీడ విరగడైపోతుంది. ఇనుమును వేడిగా ఉన్నప్పుడే వంచాలి. నీలాంటి వాళ్ళను కోపంలో ఉన్నప్పుడే రెచ్చగొట్టాలి. దానికి చదువు లేకపోయినా నీకన్నా నాకన్నా కూడా చాలా తెలివైంది. అది నేను పని మనిషిలా చూడడమే కాదు, నీ మాటలకు బాధపడిపోయినట్టుగా నటిస్తూ నీ జీవితంలో సంతోషం లేకుండా చేయడమే దాని ప్లాన్. అది ఎలాంటి ప్లాన్లు వేస్తుందో చూడు. అంటే సావిత్రి కావాలనే ఇదంతా చేసింది కాబట్టి నీ శోభనం జరగకుండా ఆపగలిగింది. నా శోభనం చెడగొడితే తనకేంటి ఉపయోగం? ఎందుకు ఇలా చేస్తోంది? నీకు పిల్లలు పుట్టకూడదని. నువ్వు సైలెంట్ గా ఉండి కథ నడిపిస్తావని తెలుసు గాని మరీ ఇంతలా కుట్ర పన్ని ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేంత రాక్షసు అనుకోలేదే. అమృత, వదలమ్మా. ఏంటి వదిలేది? ఏయ్, నువ్వు అబద్ధాలాడినా ఇది అబద్ధం చెప్పదు. నువ్వు ఆడిన డ్రామా అంతా ఇందులో ఉంది. ఇప్పుడేమంటావే చెప్పు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు అభి మంచివాడు కాదమ్మా. నిన్ను మోసం చేసి పారిపోవాలనుకుంటున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు. పడక పెద్ద నార్మల్. నా మాట వినమ్మా. అన్నమే, నా మాట విను. అది కాదు అన్నమతో నడవబడి అర్థం చేసుకోమ్మా. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో గుండెల పెన వేసుకున్న అనుబంధాలు, ఆకలిని మరిపించే ఆటపాటలు. సావిత్రి, నీకిలాంటి పరిస్థితి తెచ్చిందెవరు? ఎవరు కాదమ్మా, పనుండి బయటకొచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన ఏం జరిగిందో నాకు తెలియదనుకుంటున్నావా? గుళ్ళో వెలిగించిన దీపాన్ని గుడి బయట పెడితే గాలికి ఆరిపోతుంది. ఈ ఇంటి దీపానివైన నిన్ను బయట పెడితే ఈ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది.